అమెరికా అమెరికా అని ఒకప్పుడు బగ్గ ప్రేమగా చెప్పుకుంటే ఏమంట ట్రంప్ సార్ గద్దెనెక్కిండో అప్పటికా నుంచి అమెరికా అమెరికా అని తిట్టుకునుడు సురువు చేసిర్రు. బయటి దేశాలన్నిటితో పోల్చుకుంటా షి అమెరికా షి అమెరికా బెబ్బే అమెరికా అబ్బో అబ్బో అమెరికా అనుకుంటా దినం వార్తలేనాయే. కానీ ఇప్పటికా నుంచి మనం ఇంకో దేశాన్ని కూడా తిట్టుకోవాలుల్లో. అమెరికా అంటే దాని తాతే అవుతున్నట్టున్నదుల్లో ఆస్ట్రేలియా పేరుకు పెద్దరికంగా ఉండే అమెరికోడే మా దేశం కొలువులు మేమే ఉంచుకుంటామని అంటుంటే మేం మాత్రం మా దేశ పోళ్ళకు అన్యాయం చేయాలా అని అక్కడ కూడా సెంటిమెంట్ను రెచ్చగొట్టే ఆర్డర్లు తయారు చేసుకుంటున్నారు. బయటి దేశాలకెళ్ళి నౌకర్లు వేసుకుందామని అచ్చటోళ్లకు వీసాలు ఇచ్చే రూళ్లు కొట్టేసిండ్రుల్లా. ఆస్ట్రేలియా ఫస్ట్ అవతల దేశాలోళ్ళు నెక్స్ట్ అని వాళ్ళ దేశం బతకబోయినా ఏం తక్కువ 1,00,000 మందిని ఎల్లగొచ్చే ఉపాయం తయారు చేసిర్రు. దాంట్లో మన దేశ పోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇక వాళ్ళంతా రేపో బాపో ఇండియాలున్న ఇంటి అడ్రస్ ఎంకులాడుకుంటా విమానం ఎక్కాల్సిందే అని చెప్తున్నారు అక్కడ ఆఫీసర్లు. అంటే బయట వాళ్ళని అస్సలకే రానియరా అంటే కొంతమందిని ఉంచుకుంటారట. కానీ ఒత్తుకి ఇంగ్లీష్ వచ్చి తెలివి కల్లోళ్ళకే తెలివిని తలకాయ పెట్టుకొని కుండల పాలు వంగినట్టు కంపెనీల కోసం తెలివిని వంగిచ్చేటోళ్లను కొంతమందికి సపరేట్ పర్మిషన్లు ఇస్తారట. ఇక కడమోళ్ళందరూ ఉన్న ఊరు కన్న తల్లిరా అనుకుంటా బాట పట్టాల్సిందేనట. అంటే చూడురోళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందో. అన్ని దేశాల కంటే మనోళ్ళకు ఆస్ట్రేలియాలనే నిమ్మల ఉంటది అనుకుంటే అక్కడ కూడా మంట పెట్టిర్రు. ఇక అమెరికోడు చూసుకుంటానే వీసాల కోసం కొత్త చట్టం చేసిండు. అమెరికోళ్లకున్న తెలివి అస్సలే లేదని పరీక్షలు పాస్ అయితేనే వీసా ఇస్తారు. ఇక నుంచి చూడుర్రి దునియాల అమెరికా ఆస్ట్రేలియాలు మన దేశం పిడికిలంతుంటాయి పటంలా. అసొంటిది వాళ్ళు మనల్ని ఎల్లగొడతా అంటే మనం బాధపడబడుతుంది. ఏందో ఏమో పోర్రి. నిన్న అమెరికా ఇవాళ ఆస్ట్రేలియా రేపు ఇంకోటి దేశం. మన ఇంట్లో మనం తినుంటే ఒకడు ఎల్లగొడతాడా? ఫారెన్ చదువులో సోకుల పడ్డ అయ్యవ్వలో వింటున్నారా?